హైదరాబాద్లోని ఒక బస్తీ. దీని చిరునామా కూనీ బస్తీ. పేరులోని రక్తం అనే అర్థం. కానీ ఇక్కడ రక్తం కంటే ఎక్కువ పారేది డబ్బులు. డబ్బు కోసం ఎంతోమంది ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇక్కడ వచ్చే ప్రతి మనిషికి కష్టపడి సంపాదించాలని ఉంటుంది, కానీ వచ్చాక సంపాదించడానికి ఏదైనా చేస్తారు. మర్డర్లు, స్మగ్లింగ్లు, ఏదైనా. ఇక్కడ వచ్చే ప్రతి మనిషికి లక్ష్యం ఉండాల్సిన అవసరం లేదు. అవసరాలు బట్టి వాడే లక్ష్యంగా మారుతాడు. చెప్పరా. వాళ్ళిద్దరు ఎక్కడా? వాళ్ళ సంఘ సేవలో ఉన్నారా. మరి నువ్వు? నేనా, డైవర్స్రా. అది కూడా ఒక పనే కదా. అవును, మరి నీ సంగతి ఏంటి? చెప్తా, వాళ్ళని కలవని. అందరు చూతియాలు కాదురా. మేమెప్పుడు అన్నాం రా భయ్, తీసుకో. చల్ తీసుకో. ఓ, 1000 రూపాయలా రా భయ్? ఇది చిన్న శాంపుల్ మాత్రమే, పెట్టుకో. అంటే చెప్తా. ఇన్నాళ్ళు చక్కగా నిజాయితీగా బతకాలని ఒక జాబ్ కోసం వెతికాను. బ్రతకడం కష్టమైంది. అలాంటి సమయంలో డబ్బులు ఇప్పిస్తా, ఏదైనా చేస్తావా? ఏదైనా అంటే ఏదైనా. వాడు నాకు ఖాలిద్ భాయ్ని పరిచయం చేశాడు. ఖాలిద్ భాయ్ అనే మనిషి కంటే ఖాలిద్ భాయ్ అనే జీవితం నన్ను మార్చింది. భాయ్ అన్న మాటలు. నిజాయితీతో బతికేవాడు ఎక్కువ కాలం నిలవడు. అది ఈ లోకంలో. నాతో ఉండు. నీకు డబ్బు ఇచ్చేవాడు నిజాయితీ పరుడు కాకపోతే డబ్బు తీసుకోవా? మీరిచ్చే డబ్బుకి నిజాయితీగా పనిచేస్తా భాయ్. ఇప్పుడు అతనితోనే పనిచేస్తున్నా. ఓకే, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? రేపు ఒక డీల్ ఉంది, మీరు నాతో రావాలి. వస్తారు. డీలా? ఏం డీల్? చిన్నదే, ఒక చిన్న డీల్. ఒక బ్యాగ్ అటు ఇటు మార్చాలి. వాళ్ళ బ్యాగ్లో డ్రగ్స్ ఉంటాయి, మన బ్యాగ్లో 100 లక్షలు ఉంటాయి. 100 లక్షలా? అంటే కోటి? అవును, ఇక్కడే మన బస్తీలోనే. ఇదంతా జరుగుతుందారా? ఈ డీల్ మన కష్టాలకంతు. రేపు డీల్ జరిగితే నువ్వు ఇలాంటి 10,000 నోట్లు చూడొచ్చు. ఏమంటారు? బాయ్, వచ్చేసా. డబ్బు వస్తుంది.
ఎవర్రా వాళ్ళు? నాకు తెలీదురా. బాయ్. సౌండ్ పెంచురా. నేను చెప్పిన దోస్తి అలగ్ దందా అలగ్. పహలీ బార్ నా దందాని వాడు గెలికిండు. రేయ్ వాడెవడో తెలుసుకోండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా, లేదంటే ఇదే మన ఆఖరి ములాఖాత్. బాయ్, వీళ్ళని నేను డీల్కి తీసుకొచ్చాను, వీళ్ళని వదిలే. రేయ్ డబ్బులు పోయేటప్పుడు మీరు ఏం పీకలేకపోయారు. అదే డబ్బు కోసం మీరు నలుగురు చావాల్సి వస్తుంది. అది నా డబ్బు, అది నాకు కావాలి. 24 గంటలు. చల్హుడ్. సౌండ్ పెంచరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? తెలీదురా. ఏంట్రా తెలియదు? రేయ్ ఆగ్రా. ఆగ్రా. నువ్వు ఆ ఖాళీద్ బాయ్ గారు కలిసి కథలు మీరు మమ్మల్ని చంపనీకి వచ్చి రారా మీరు? ఇంకేం తెలుసు? ఆ డబ్బు కోసం వాడు మనల్ని కూడా వాడు చెప్పినట్లు తప్పేముందిరా? ఇంకా 24 గంటల మనం చచ్చిపోతాం, తెలుసా మీకు? ఆపండ్రా. నా మీద ఇంత నమ్మకం ఉందని అర్థమైందిరా నాకు. ఇంకెవరొద్దు, నా దారి నేను చూసుకుంటా. రేయ్ వాడేదో కోపంలో వాడేంటో తెలిసిందిరా. అబే చూతే అలా ఎందుకు మాట్లాడినావురా? వాడు మన ఫ్రెండ్ అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, కానీ డబ్బుల కోసం మాత్రం నేను నా ప్రాణాలు ఇవ్వలేను. అరే రేయ్ ఏమైందిరా? డబ్బులురా. అరే వాడు హలో. మీ ఫ్రెండ్ అనుకున్నావు కదా, 24 గంటల్లో డబ్బు కరెక్ట్గా మీ దగ్గరికి వచ్చింది. కానీ మీ దోస్తు నా గన్ పాయింట్లో ఉన్నాడు. డబ్బు కావాలా లేదా నీ దోస్తు నీకు గుర్తుగా ఉండిపోవాలా, మీ ఇష్టం. ఛా, వాడు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు రా. మనకు మన దోస్తు ముఖ్యం. వాడి డబ్బు వాడికి ఇచ్చేద్దాం, పదా. ఓయ్ నమస్తే నమస్తే నమస్తే, భలే జల్దీ వచ్చిండ్రు. హాయ్, ఈ డబ్బు తీసుకొని వాడిని వదిలే బాయ్. వదిలేస్తాం, కానీ డీల్ రోజు వచ్చింది ఎవరో నాకు తెలియాలి. హాయ్ తెలియదు. ఇప్పుడు కూడా తెలియదా? తెలియదు బాయ్.
వాడిని వదిలే బాయ్. రేయ్ వెళ్ళిపోండ్రా. నా అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏందిరా చూతియే. వాళ్ళకు నాకు తెలీదు వాళ్ళెవరో. వాళ్ళెవరో నాకు తెలుసు. చూస్తావా చూస్తావా రేయ్. వీళ్ళిద్దరు నా వాళ్ళు. వీళ్ళకి రామంటే పడదు. బాయ్. ఏంట్రా? ప్రతిదీ ఆరాం చెప్పినట్టు చేస్తే కష్టాలు మీకే. వాడు మీకు దోకా చేస్తాడు. బాయ్, ఒక నాణ్యం వేస్తే అందులో గెలుపు లేదంటే మలుపు ఉంటుంది. ఏ సైడ్ పడినా వాడికి అంతా సమానమే. ఒక్క ఛాన్స్ ఈ బాయ్, వాడిని గ్యాంగ్ నుంచి ఖతం చేస్తాం. డీల్ రోజు మేము చిన్న ద్రోహం చేస్తాం బాయ్. డబ్బు ఇంకా డ్రగ్స్ మనదవుతుంది. తర్వాత సంగతి నువ్వే చూసుకో. దిమాగ్ బ్లాక్ అయిందా? మీకు ఇంకో జలగుంది, చూస్తారా? దిమాగ్ బ్లాక్ అయిందా? ఇప్పుడు అరిసి ఏం లాభం లేదు. ఆ డబ్బులు మీ ఇంటి ముందు పెట్టింది వీళ్ళు, పెట్టించింది వీడు. పడుకున్నారు. ఆ బ్యాగ్ పెట్టి వెళ్ళిపోండి. వీడికి డబ్బులు దుగ్నా ఇస్తానా? ఒప్పుకున్నా. నువ్వు చేసే ప్రతి ప్లాన్ నాకు ముందే చెప్పాడు. ఇప్పుడు మీరు కూడా కథం. చంపేయ్. ఇదేంటి బాయ్, ఇది మన డీల్లో లేదు కదా? డీల్లో ఉంటే చంపేటోడివా? చూది అనుకున్నావరా? బాయ్ మాట్లాడడం ఆపితే బుల్లెట్లే మాట్లాడతాయి. బుల్లెట్స్ మాట్లాడితే బాయ్ కూడా సైలెంట్ అవుతాడు. ఖుదాఫిజ్ బాయ్. ఆ డబ్బు కోసం మా ప్రాణాలు గురి చేసావు. ఇక నువ్వు చచ్చిపోయినట్టే. రేయ్, నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు నన్ను చంపలేవు. కావాలంటే డబ్బుని 50-50 చేసుకుందాం. అదే డబ్బు నీకు ఇద్దామని ప్రాణాలతో ఆడుకున్నా కదరా. నేను ఇచ్చే డబ్బులో ఎంతోమంది ప్రాణాల శాపం ఉంది. వాడు చంపిన ఎంతోమంది.
అదే డబ్బు కోసం మమ్మల్ని చంపుదాం అనుకున్నావు కదరా నువ్వు. మేము చచ్చినా అడిగేవారు ఎవరు లేరు. చేతిలో గన్నుంది, ఆలోచించు.